మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఏలేశ్వరం మండలం వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేపడుతోందని వారు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడ కుటుంబానికి అభిమానులు ఉన్నారని తెలిపారు. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం దాడికి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అణగదొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అణగదొక్కాల ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి జనసేన కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది. ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరు కూడా తయారు కాకూడదు, వాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం ఇది. ఆయన శాసనసభలోనే చెప్పారు, 40,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు 11 సీట్లతోటి సరిపోటీ వచ్చింది. రాబోయే రోజుల్లో మీ ఆ సీట్లు కూడా రావు, ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు. అదే జరిగి తీరుతుంది. ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మనోధైర్యం ఇచ్చేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. మనందరం కూడా గుర్తించుకోవాలి. శనివారం నాడు గంగాధర్ అనేటువంటి యువకుడు చాలా ముందు ఆలోచనతోటే దురుద్దేశంతోటే మన నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి చేయడం జరిగిందని చెప్పేసి మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన వస్తూనే ఒక మాట అన్నాడు, నేను పద్మనాభం తాత గారిది దోల తీర్చడానికి ఇక్కడికి వచ్చాను, పద్మనాభం తాతయ్య గారు దోల తీరుస్తాను, అతను నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పేసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేయడం మనందరం కూడా చూసాం. ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ప్రతిపాడు నియోజకవర్గానికి చేసినటువంటి సేవ గాని, మెట్ట ప్రాంతానికి చేసినటువంటి సేవ గాని, ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో అతని పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాల్లో ఈవేళ వెలుగు నింపింది అంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి.